హలో అండి, శైలుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు అయితే చూడండి, గాజు సీసాలు అయితే ఉంటాయి కదా, ఏదైనా కాఫీ పొడులే కానీ తేనె సీసాలవి కానీ అలాంటివి అయినా ఉన్నాయనుకోండి, ఇలా వేడి చేయాలి. వేడి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ చెయ్యి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. చూసారా, అట్లా వేడి చేస్తే ఆ కవర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట, దాదాపు వచ్చేస్తుంది. ఒక్కోసారి జాగ్రత్త అండి, కాలుతుంది. చూసారా, ఇలా చక్కగా తీసేయచ్చు. గమ్ ఉంది కదా, అదైతే మంచిగా నానబెట్టేసేసి స్టీల్ స్క్రబ్బర్ తోటి మనం రుద్దేస్తే మంచిగా వస్తుందండి. చాలా చాలా బాగుంది. ఈ కాఫీ పొడి సీసాలు అయితే నేను ఇలా మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఏమైనా మంచిగా కనిపిస్తాయి కదండి. ఇప్పుడు గాజు సీసాలు చాలా మంచిది కదా, అన్నీ కనిపిస్తూ ఉంటాయి, మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. చిన్నదే కానీ చాలా ఈజీగా వచ్చేదన్నమాట. చూడండి, ఇలాగే స్టీల్ ప్లేట్లు కూడా తీయచ్చు. స్టీల్ ప్లేట్ కొంచెం వేడైనా పర్వాలేదు, గాజు సీసా అయితే చూసుకొని వేడి చూసుకొని తీయండి. నేనైతే ఒక సీసా ఆల్రెడీ చేశాను, వీడియో కోసం అని చేశాను. చూడండి, ఈజీగా వస్తుంది. రాదు అని అన్నారు కానీ వస్తుంది, ఇది కూడా వస్తుంది. కొంచెం వేడిగా ఉంది బాగా, నేను ట్రై చేస్తున్నాను. వాటర్లో పెట్టి నానబెట్టినప్పుడు కూడా చాలా చాలా బాగా వస్తుందండి. చక్కగా మంచిగా మనం పప్పులు అవి స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఏమైనా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. చేసిన సీసా అయితే చూసారండి, ఇది కొంచెం చిన్న సైజుదే కానీ చేసేసాను, క్లీన్ కూడా చేసేసాను స్టీల్ స్క్రబ్బర్ తోటి. బాయ్ అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.